ఒకసారి ఊహించుకోండి, మీరు ఉన్న ఊరి దగ్గర ఒక వ్యక్తి 7 ఏళ్ల క్రితం రాత్రికి రాత్రి అదృశ్యమైపోయాడు. మరి అదే వ్యక్తి 7 ఏళ్ల తర్వాత అదే దుస్తుల్లో, అదే వయసులో, అదే విధంగా మాట్లాడుతూ తిరిగి వస్తే మీరు నమ్ముతారా? ఇది కథలా అనిపించినా ఇది నిజంగా జరిగిందా లేదా ఎవరో సృష్టించిన కథ, అది మీరే చివరికి నిర్ణయించాలి. ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక చిన్న గ్రామం, ధరణి గ్రామం. అక్కడ 2016లో ఒక యువకుడు అదృశ్యమైపోయాడు. అతని పేరు అర్జున్ శర్మ. ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు అడవిలోకి వెళ్ళి మాయమయ్యాడు. అతని ఫోన్ చివరిసారి సిగ్నల్ ఇచ్చింది కూడా కుంతాల అడవి బ్లాక్ రిజర్వాయర్ రేంజ్లో. ఆ తర్వాత ఏం కనుక్కోలేకపోయారు. అతన్ని సజీవంగా కూడా కనుగొనడం ఆల్మోస్ట్ అసాధ్యం అని అందరూ అనుకున్నారు. కానీ 2023 అక్టోబర్ 11 రాత్రి ఆయన గ్రామం బయట రోడ్డు మీద నడుచుకుంటూ కనిపించాడు. మళ్ళీ అదే దుస్తులు, అదే వయసు, ఏ మార్పు కూడా లేదు. వాళ్ళ అమ్మ అడిగింది, బిడ్డ నువ్వు ఎక్కడికి పోయావు అని. అతను చెప్పిన ఒకే ఒక మాట, నేను పోలేదు, నేను చిక్కుకున్నా, అర్థం కాలేదు నాకు అన్నాడు. అతని పెద్దలు, పోలీసులు, వైద్యులు అందరూ ప్రశ్నించారు. కానీ అతను మళ్ళీ అదే చెప్పాడు, నేను వెళ్ళిన రోజు ఇప్పుడే ముగిసింది. అంటే ఏమిటి? అతని గడియారం కూడా గమనించారు. టైం 11:47 PM వద్ద ఆగిపోయింది. ఎన్ని బ్యాటరీస్ మార్చినా, ఎన్ని ఛార్జెస్ పెడితేనో అదే టైం తిరిగి చూపిస్తుంది, కానీ టైం మారడం లేదు. అతను పాత డైరీని తీసుకొని చూస్తే 47వ పేజీలో ఇలా రాసి ఉంది, ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ ద ట్రూత్ ఈజ్ ఇన్ పేజ్ 47. కానీ ఆ పేజీ ఖాళీగా ఉంది, ఎలాంటి వర్డ్ కూడా లేదు. వెలుతురు కాస్త పడగానే ఫెయింట్ గా ఇలా కనిపించసాగింది, ఐ డెడ్ వన్స్ బట్ టైమ్ పుల్డ్ మీ బ్యాక్. అది చూసిన వాళ్ళు అమ్మో ఇదేం కొత్త మాట అనుకున్నారంట. ఇది విచిత్రంగా అనిపించి స్థానిక పోలీసులు ఒక టీం ని పంపించారు కొంతాలం అడవిలోకి. అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, మన టార్చ్ ముందుకు వెలుతురు పడాలి, కానీ అక్కడ లైట్ వెనక్కి తిరిగి మనకెళ్లే వస్తుంది అని. శబ్దం లేదు, చెట్లు కదలడం లేదు, కానీ ఒక లిసన్ చేసే వాయిసెస్ మాత్రం వినపడుతున్నాయి. టైమ్ డస్ నాట్ బిలాంగ్ టు హిమ్ ఎనీ మోర్. అక్కడ చీకట్లో ఒక చిన్న రాతి గోడ కింద స్ట్రేంజ్ సింబల్స్ కూడా ఉన్నాయి. అవి చూడడానికి వెడిక్ సింబల్స్ మాదిరిగా, కానీ ఎవరు చదవలేకపోయారు కూడా. అర్జున్ ఇప్పుడు ఏం చెప్పాడంటే, 2016 డిసెంబర్ 4 రాత్రి అదే సమయంలోని అదే చోట నాకు ఒక షాడో కనబడింది. ఆ షాడో నా వైపు వచ్చింది, నేను పరిగెత్తాను. అప్పటి నుండి నా రోజు పూర్తిగా ఆగిపోయింది. అతను అలా చెప్పాడు. అతనికి 7 ఏళ్ల సమయం అస్సలు గడవలేదంట. అతను ఇంకా 2016లోనే ఉన్నాడు, కానీ బయట ప్రపంచం మాత్రం 2023కు వచ్చేసింది. ఆ రోజు రాత్రి అర్జున్ మళ్ళీ కనిపించలేదు. అతని డైరీలో చివరి లైన్, ఇఫ్ యు ఆర్ రీడింగ్ దిస్ టైమ్ ఈస్ చూసింగ్ ద నెక్స్ట్ వన్. గ్రామంలో ఇప్పుడు ఇంకొక యువకుడి గడియారం అదే టైం వద్ద ఆగిపోయింది. అదే టైం 11:47 PM. ఇప్పటికీ ఆ వ్యక్తి మిస్సింగ్. ఈ కథ నిజమా లేక ఎవరో రాసిన కథనా? దానికి ఎలాంటి అధికారిక రికార్డులు లేవు. కానీ కొంతల అడవిలో గడియారం వేసుకుని వెళ్లే వాళ్ళు మాత్రం ఎప్పుడు టైం చూడకుండా వెళ్ళడం మంచిదట. మీరు ఏమనుకుంటున్నారు? టైం లూప్ అనేది నిజంగా ఉండొచ్చా, లేక ఇది ఎవరో సృష్టించిన ఒక అర్బన్ లెజెండ్ మాత్రమేనా? ఈ కింద కామెంట్లు చెప్పండి.